ఇప్పుడు బ్రో మ్యారేజ్ ఎలా సక్సెస్ అయింది మీది? లవ్ మ్యారేజ్ సక్సెస్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ అదే టెంపుల్కి వచ్చినాం. సో పూజ చేసుకుంటాం. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అవునా? ఈ టెంపుల్ ఏ టెంపుల్ ఇది? అన్నీ ఉన్నారు అంటే హనుమాన్ స్వామి, శివయ్య టెంపుల్, సో అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. లొకేషన్ కూడా చాలా బాగుంది. సో మీరు మీ వైఫ్ ఏం మాట్లాడట్లేదు? మా వైఫ్ కొంచెం లిప్స్టిక్ వేసుకుంటున్నాను కాదండి. ఎలా జరిగిందమ్మా మీ పెళ్ళి? ఓకేనా? చాలా బాగా జరిగింది. తినేసే తమ్ముడు, తొందర తినేసేయండి. కూర్చుంటారా? కానీ నేను మ్యారేజ్ బాగా సక్సెస్ అయింది కదా? అయితే బాగా సక్సెస్ అయింది. కానీ లవ్ స్టోరీ ఎలా జరిగింది ఏంటి అనేది లేదు దాంట్లో. లవ్ స్టోరీ చూడాలి కదా, లవ్ స్టోరీ ఉండాలి కదా అన్నా. నేను తిన్నాను. తిన్నా. కట్టించావా? మూడు. మరి నువ్వు తిన్నా. నేను పొద్దున్న ఎప్పుడు తిన్నా మొహం కట్టుకోకుండా కానీ చేయ. అరే ఆయన పడేస్తాడు. ఆడపడేస్తాం. ఆడపడేమంటే ఆడపడేస్తాం. ఓకే సార్. మా ఆయన నడుస్తుంది. ఏమో అండి నాకు తెలియదండి. మా ఆయన తిరగండి, మీ ఫేసులు చూపించట్లేదు ఏంటండి? నాకేం తెలియదు. మా ఆయనకి చట్నీ కొంచెం చట్నీ ఒక చేయవా? అది తినకముందు. అరే చట్నీ కాదు, సాంబారు. చట్నీ సాంబార్ కాదు, అది కూర. కుర్మా. ఆ బ్యాగ్ కింద పడేయచ్చు కదా? కదా, ఆ బ్యాగ్ కింద పడేయచ్చు కదా? చిన్న పురుగు కూడా పేపర్స్ ఎలా హ్యాండిల్ చేయాలో నాకే అర్థం లేదు అసలు. జూనియర్ సాయి పల్లవి పేరుకు. తొక్కు బాగుంది. తొక్కు బాగుంది. ఇదండి పరిస్థితి. సాయి పల్లవి చాలా బాధాకరంగా ఉంది. చట్నీ వేయలేదు ఇంట్లో, పనికి మాలోడు. మంచోడేనా? చట్నీ వేయలేదంటే సాయితో పాటు కళ్ళు కూడా దొబ్బేసినాయి. వారాసింది ఎగరా చంపగలదు. అవునా? ఇదేంది చట్నీ ఇచ్చాడు? తెల్ల చట్నీ ఇస్తాడు కదా. నేను చూసి అలా ఇచ్చిండు. వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్? నేను చూడంగానే నోట్లో నుంచి అంటున్నా. మన సాయి పల్లవి అలాగే మాడుతుంది. సో కొంచెం డర్టీ మైండ్, అలాగే డర్టీ ఫేస్ కూడా. చాలా మంది కామెంట్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి చేసుకున్నాను, కాలమే పడ్డది పోనీ అని పాపం. ఇంకా కాలమే పడ్డది పెళ్లి చేసుకోని. సో చేసుకుంటే పని అయిపోతుంది అనేసి ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం, ఇంకో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నది ఉన్నది. సో మీరే చూడాలి అమ్మాయిని కూడా. మగానికి ఫస్ట్ మ్యారేజ్ ఎక్కువ. ఎంతమంది క్యూలు ఉన్నారు కదా అమ్మాయిలు? ఏదో చదివి చూపిస్తా. వాటర్ తాగుతున్న దృశ్యం అండి ఇది. తిను ఫాస్ట్గా. చట్నీ ఘాటుందా? ఏముంది? ఘాటు. కదా సినిమా ఆఫర్లు వస్తున్నాయా నీకు? వస్తున్నాయి. ఏ సినిమా? నువ్వే చెప్తున్నావా? ఇందాక ప్రభాస్ ఫోన్ చేసినాడు అన్నావు. ఎందుకట్లా వాళ్ళు ఫోన్ నాగ చైతన్య ఫోన్ చేస్తున్నాడు, ప్రభాస్ ఫోన్ చేస్తున్నాడు, అట్లాంటి మాటలు ఎందుకంటే అసలు లోకల్ కాకులాంటి అనుకుంటారు తెలుసా నిన్ను? మా ఫ్రెండ్ ఒకళ్ళు ప్రభాస్ ఫోటో పెట్టుకున్నాడు, వాళ్ళు చేస్తున్నారు. నేను లోకల్ కాకులాంటి వచ్చిందేమో అన్నట్టుగా చేస్తున్నాను. ఆంటీని తెలుసుకున్నాం, మీ ఇద్దరి మధ్య ఉందేంటి ఫ్రెండ్షిప్? నీ మీద కొంచెం గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని ఓట్టుకోవద్దు. అబ్బా ఫోన్ చూడు. రాని బాయ్. హలో చెప్పండి. లేదు చెప్ప ఎలా చేసుకున్నారా అలాంటి అమ్మాయిని? కంగ్రాట్స్ చెప్దామని చేసిండంట ఆయన యూట్యూబర్. కంగ్రాచులేషన్ చెప్పిండా? వావ్. కానీ మీ మ్యారేజ్ ఇంత సక్సెస్ అయితే నేను అనుకోలేదు అసలు. మీరు చేసుకుంటారు నేను అనుకోలేదు తమ్ముడు. బతలాడింది, కాళ్ళ మీద పడ్డదా? కొంచెం లవ్ ట్రాక్ నడిచింది. సో అట్లా ఎన్ని రోజులు నడిచింది లవ్ ట్రాక్? కనీసం ఒక 7 months అంతే. 7 months.
అసలు నువ్వేంటి లవ్ చేసినావు? ఆయన పడ్డాడు అన్న కదా. అవునా, నువ్వు లవ్ చేయలేదా? ఇద్దరు పడ్డాం. ఇద్దరు మొత్తానికి అయితే అందుకే దెబ్బలు తగిలింది. కానీ పెళ్ళి మాత్రం బాగా సక్సెస్ అయింది ఇది. అసలు అంతా మొత్తం ఇదంతా ఎవరు ఆత్మకూరమే చేసింది కదా, పెద్ద ఆమె ఉండి ముందరండి మీకు నడిపించింది. అవును. ఈ ఖర్చు అంతా ఆమెనే చూసుకుందా? మీకు ఖర్చు అంతా ఆమెనే చూసుకుంది కదా? ఆమె చూసుకుంది. అవును. కానీ ఆమె చాలా గొప్ప